ఆ ఇద్దరు ఆ ప్రాంతంలో ప్రఖ్యాత వైద్యులు, పేదల డాక్టర్ అని పేరు. నియోజకవర్గంలో పేద ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు వారు. రాజకీయ ఆరంగేట్రంతో ఆ వైద్యులిద్దరి మధ్య కూడా బద్ద వైరం ఏర్పడింది. అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన హత్య ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. హత్యలు చేయించడం ప్రతిపక్ష నాయకుడికి వెన్నతో పెట్టిన విద్య అని అంటే అధికార పార్టీ నాయకుడు అబద్ధాల కోరంటున్నారు ప్రతిపక్ష నాయకుడు. రీసెంట్గా జరిగిన హత్య నియోజకవర్గంలో కాకరేపుతోందని చెప్పాలి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఆ నాయకులు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం అంటే తెలియని వారు ఉండరు. ఈ నియోజకవర్గ రాజకీయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో హత్య జరిగినా, అత్యాచారం జరిగినా ఈ ఘటన ఆధారంగా రాజకీయ పార్టీలు తీవ్రంగా కలహించుకుంటాయి. ఈ ఘటనకు మీరు కారణం అంటే లేదు లేదు మీరే కారణం అంటూ నాయకులు తీవ్ర ఆరోపణలు చేసుకుంటారు. తాజాగా జరిగిన హత్య చుట్టూ ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది. నరసరావుపేట స్వర్గధామంలో కాటి కాపరిగా పనిచేస్తున్న ఎప్రాన్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఇరు పార్టీల మధ్య వివాదానికి కారణమైంది. అంతటితో ఆగకుండా దానికి కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఎప్పటిలాగే శ్మశానంలో వాచ్మెన్గా పనిచేస్తున్న ఎప్రాన్ 4 రోజుల క్రితం అతని గదిలోని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. మృతుడు ఎప్రాన్ కుటుంబం నర్సరావుపేటలో క్రిస్టియన్ పాలెంలో ఉంటుంది. మృతుని కుటుంబం బంధువులు టీడీపీ సానుభూతిపరులు. 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతానికి చెందిన ఖాదర్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో రెచ్చిపోయేవాడని చెబుతారు అక్కడి ప్రజలు. అప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ అరవింద్ బాబు క్రిస్టియన్ పాలెంకు వస్తే కాలనీలోకి రానియకుండా కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయించాడు ఖాదర్. ఎప్రాన్ మృతి చెందినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు మృతిని కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సరావుపేట హాస్పిటల్కు వచ్చారు. ఈ సందర్భంలో మృతుడు ఎప్రాన్ అన్న తన సోదరుడు చావుకి కారణం ఖాదర్ అని ఆరోపించారు. అక్కడే ఉన్న అరవింద్ బాబు ఈ హత్యలో ప్రధాన ముద్దాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. గోపిరెడ్డి ప్రోద్బలంతో ఖాదర్ ఎప్రాన్ను హత్య చేశాడని అన్నారు. ఇంతటితో ఆగకుండా ఇంకో అడుగు ముందుకేసి వైసీపీ పాలనలో హత్యలు చేయించిన ఘనత గోపిరెడ్డిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2020లో టీడీపీ ప్రధాన నాయకుడు అల్వాల గ్రామానికి చెందిన వెన్న బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్పించి హత్య చేయించాడని ఆరోపించారు అరవింద్ బాబు. అలాగే ఉరవకట్ట ప్రాంతానికి చెందిన ఇబ్రహీం అనే టీడీపీ కార్యకర్తను రౌడీ షీటర్ గోపిరెడ్డి అనుచరుడు బాబును ప్రేరేపించి అతని చేత గొడ్డలితో నరికి హత్య చేయించింది గోపిరెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక అరవింద్ బాబు చేసిన ఆరోపణలకు రియాక్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తనకు గతంలో జరిగిన హత్యలకు, రీసెంట్ గా జరిగిన ఎప్రాన్ హత్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి విచారణ జరిపించి నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని, అబద్ధాలు అరవింద్ బాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. గోపిరెడ్డి రాజకీయమంతా హత్యలు, దౌర్జన్యాలని కామెంట్ చేశారు. కత్తులతో, గొడ్డలతో నరకడం, తుపాకులతో కాల్చడం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మానవత్వం మచ్చుకైనా కానరాని వ్యక్తి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. గోపిరెడ్డి ఎన్నికల గుర్తు గొడ్డలి కేటాయించాలని అన్నారు. గొడ్డలి గోపిరెడ్డి అని ఎద్దేవా చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం జిల్లా రాజకీయాలని షేక్ చేస్తున్నాయి. మొత్తానికి శ్మశానంలో జరిగిన ఎప్రాన్ హత్య రెండు పార్టీలని తాకింది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు నాయకులు ఎవరూ తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. మరి అబద్ధాల అరవింద్ బాబు, గొడ్డలి గోపిరెడ్డి అంటూ ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్లు వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.